Yeah, hi, good morning and good evening, everyone. So we completed demo session and we completed session one. Today is session two. Okay. So yeah, recordings are available on time. And so this is our GitHub. So ఇక్కడ మన వెబ్సైట్ ఉంది, ఛానల్ ఉంది, Instagram, Join DevOps Instagram, and this is my personal Instagram, and this is our Medium. సో ఈ మీడియంలో మనం మన స్టూడెంట్స్ యొక్క ఆర్టికల్స్ ని పబ్లిష్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ సో మన డెమో సెషన్ లో జాయిన్ అయ్యాడు కదా రాహుల్ దేశాజ్. సో హీ రోట్ సమ్ ఆర్టికల్ ఆన్ టెరాఫామ్ బికాస్ అతనికి టెరాఫామ్ అంటే అంత కాన్ఫిడెన్స్ లేదు. సో మీకు కాన్ఫిడెన్స్ లేని టాపిక్స్, మీకు కొంచెం కష్టంగా అనిపించిన టాపిక్స్ పైన మీరు ఆర్టికల్స్ రాస్తే అది మీకు ఇంకా కాన్ఫిడెన్స్ ని పెంచుతుంది అండ్ మీకు సబ్జెక్ట్ కూడా ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఇలా మీరు ఆర్టికల్స్ అనేది రాస్తే ఆర్టికల్స్ ని మీ మీడియం అకౌంట్ లో పబ్లిష్ చేసుకోవచ్చు అండ్ దెన్ సేమ్ ఆర్టికల్ ని సో జాయిన్ డెవాప్స్ మీడియం అకౌంట్ లో కూడా పబ్లిష్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లైనెక్స్ ఎవరికైనా కొత్తగా నేర్చుకుంటున్నారు, ఈ ఎస్ఎస్హెచ్ అథెంటికేషన్ వీటన్నిటిపైన మీరు ఒక మీడియం ఆర్టికల్ రాయాలి అని మీకు అనిపిస్తే మీరు రాసి జస్ట్ ఈమెయిల్ చేయండి. దాన్ని చిన్న చిన్న కరెక్షన్స్ చేసి ఇక్కడ పబ్లిష్ చేస్తాం అండ్ మీ మీడియంలో కూడా పబ్లిష్ చేసుకోవచ్చు. సో అప్పుడు మీకు ఫాలోవర్స్ కూడా కొంతమంది పెరుగుతారు అండ్ దీన్ని మీరు ఇంటర్వ్యూస్ లో కూడా ఎక్కడైనా చూపించవచ్చు. సిల్లీ టాపిక్స్ కాదు, కొన్ని మంచి మంచి టాపిక్స్. ఓకే, సో యా ఇతను మళ్ళీ విపిసి పేరింగ్ పైన కూడా ఒకటి రాశాడు. సో విపిసి పేరింగ్ అనేది జనరల్ గా కొంతమంది టఫ్ గా ఫీల్ అవుతుంటారు అండ్ ఇది ఇంటర్వ్యూకి కూడా ఇంపార్టెంట్. సో విపిసి పేరింగ్ పైన ఇతను రాశాడు ఆర్టికల్ క్లియర్ గా. సో ఇదేంటంటే మీరు మీ ప్రొఫైల్లో పెట్టుకున్నప్పుడు సో యూఆర్ కంట్రిబ్యూటింగ్ సంథింగ్ టు ద కమ్యూనిటీ అన్నట్లు అవుతుంది అనమాట. సో అప్పుడు మీ ప్రొఫైల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. మీ గిట్హబ్ అకౌంట్ పేస్ట్ చేసిన మీ ప్రొఫైల్లో అండ్ మీ మీడియం ఆర్టికల్ మీ మీడియంది పేస్ట్ చేసినా మీకు కొంచెం స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది అనమాట ఇక్కడ మీ ప్రొఫైల్కి. సో అప్పుడు ఇంటర్వ్యూయర్ కూడా ఒక మంచి ఒపీనియన్ వస్తుంది మన పైన. ఓకే, సో యా, సింపుల్ రీక్యాప్ ఇస్టర్డే సెషన్ లో మనం ఏం డిస్కస్ చేసాం? క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ డిస్కస్ చేసాం అండ్ ఆఫ్టర్ దట్ సో మనం EC2 ఇన్స్టెన్స్ లాంచ్ చేసాం. EC2 ఇన్స్టెన్స్ లాంచ్ చేసినప్పుడు ఏం చేసాం? జనరల్ గా మనం ఫస్ట్ కీ పేర్ జనరేట్ చేసాం. సో కీ పేర్ ఎలా జనరేట్ చేసాం? SSH-keygen-f ఫైల్ నేమ్. సో ఈ కీ పేర్ జనరేట్ చేసిన తర్వాత మనం పబ్లిక్ కీని AWS లోకి ఇంపోర్ట్ చేసాం అండ్ ఒక సెక్యూరిటీ గ్రూప్ ఈస్ నథింగ్ బట్ ఫైర్ వాల్ అనమాట. సెక్యూరిటీ గ్రూప్ ని క్రియేట్ చేసాం, దట్ ఈస్ అలౌ ఆల్. అండ్ దెన్ ఒక ఇన్స్టెన్స్ ని లాంచ్ చేసాం. సో దిస్ ఇస్ వాట్ వీ డిడ్. సో అండ్ ఆఫ్టర్ దట్ చిన్న కమాండ్ నేమ్. సో ఇది మనకి ఉండే సింటాక్స్, ఆప్షన్స్ అండ్ ఇన్పుట్స్. ఓకే, సో డాలర్ denotes to normal user, hash denotes to root user. ఓకే, సో మీరు ఎనీ కమాండ్ నేమ్ -help ఆర్ man కమాండ్ నేమ్. సో ఇలా చేసినప్పుడు మనకి మినిమం డాక్యుమెంటేషన్, ఫుల్ డాక్యుమెంటేషన్ అనేది వస్తుంది మనకి. సో దాన్ని బట్టి మనం కమాండ్ అనేది ఎలా యూజ్ చేయాలో అక్కడ అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ క్రియేటెడ్ AWS అకౌంట్. సో నేను నార్త్ వర్జీనియాలో ఉన్నాను అండ్ ఇక్కడ ఇన్స్టెన్సెస్. సో రోజు ఇన్స్టెన్స్ ని టర్మినేట్ చేసుకొని క్రియేట్ చేయండి. మీరు ప్రాక్టీస్ ఉన్నప్పుడు మాత్రమే ఇన్స్టెన్స్ ని రన్ చేయండి. సో అప్పుడు మనకి కొంచెం సేఫ్ సైడ్ ఉంటాం. సో ఇప్పుడు మనం AWS Linux 2 అనేది వాడుతున్నాం. సో సెలెక్ట్ ద OS అండ్ t2.micro ఫ్రీ టైర్ అనమాట. దాని తర్వాత మన కీ పేర్ ని సెలెక్ట్ చేసుకోండి.
దాని తర్వాత ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్, దీంట్లో మనం ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాం అలో ఆల్ అని, అండ్ స్టోరేజ్ 8 GB. దట్స్ ఇట్. సో కమాండ్ ఏంటి, మనం కనెక్ట్ అవ్వడానికి SSH ఇన్స్టెన్స్ ని, ఇది మాన్యువల్ గా. సో ఫస్ట్ మాన్యువల్ గా అర్థం చేసుకుందాం ఎలా కనెక్షన్ జరుగుతుంది అనేది, దాని తర్వాత మనం పుట్టి కానీ వేరే ఏదైనా సాఫ్ట్వేర్ యూస్ చేద్దాం. ఓకే, సో వాట్ ఈస్ ద కమాండ్ టు కనెక్ట్? You can write in the chat. So SSH -I, yes, your key name wherever it is, and username. ఇక్కడ AWS Linux to username వచ్చేసి by default EC2 user and @IP address. Nice, got so many responses in the chat. Okay, yes, very good. So now we are with normal user. ఇప్పుడు కొన్ని బేసిక్ కమాండ్స్ అనేది ఈరోజు ప్రాక్టీస్ చేద్దాం, దాని తర్వాత ఒక ఎడిటర్ ఉంటుంది. సో LS, జనరల్లీ ఫస్ట్ కమాండ్ LS అనమాట. సో LS అంటే ఏంటంటే లిస్ట్ సబ్ డైరెక్టరీస్. సో బై డిఫాల్ట్ మనం ఎక్కడ లాంచ్ అవుతాం, /home/EC2 user, అంటే మన యూజర్ నేమ్ ఫోల్డర్ లో లాంచ్ అవుతాం. ప్రెసెంట్ LS అని టైప్ చేస్తే ఇక్కడ ఏం లేవు ఫైల్స్. ఓకే, జనరల్లీ మనం మై కంప్యూటర్ ఉంది కదా, సో అదేంటి ఇది ఇలా. సో మనం మన దిస్ పీసీలోకి వెళ్తే ఇక్కడ మనకు అన్ని డ్రైవ్స్ కనిపిస్తాయి, లోకల్ డిస్క్ CDE అలా. ఓకే, అండ్ దెన్ సో అలానే మనం ఇక్కడ రూట్ ఫోల్డర్ ఏంటంటే మనకి CD/ అనమాట. CD is nothing but change directory. Now if I want to go from one directory to another directory, so we will use CD, change directory. / అనేది రూట్ డైరెక్టరీ అనమాట. సో ఇక్కడ నేను CD/ కొట్టాను అంటే LS, దీస్ ఆర్ ఆల్ ద ఫైల్స్ అండ్ ఫోల్డర్స్. సో LS అనేది లిస్ట్ చేస్తుంది అక్కడ ఉండే ఫైల్స్ అండ్ ఫోల్డర్స్. బట్ ఇక్కడ ఏంటంటే మినిమం ఇన్ఫర్మేషన్ ఉంది, జస్ట్ నేమ్. నాకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నప్పుడు LS-L, దిస్ మీన్స్ లెంతీ ఫార్మాట్. సో ఇప్పుడు నేను LS-L అనేది యూస్ చేసినప్పుడు, సో ఐఎమ్ గెటింగ్ ఫుల్ ఇన్ఫర్మేషన్. ఓకే, వాట్ ఈస్ ద ఫైల్ నేమ్, హూ క్రియేటెడ్ అండ్ హూ హ్యావ్ యాక్సెస్. అండ్ ఇక్కడ L అని చూసారా, ఇది లింక్ ఫైల్ అనమాట, దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. D అని ఉంటే డైరెక్టరీ అని. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ దిస్. సో D మీన్స్ డైరెక్టరీ, హైఫన్ మీన్స్ దిస్ ఇస్ ఫైల్. ఓకే, సో మనకి విండోస్ లో అయితే జనరల్ గా ఏముంటుంది, ఈ ఐకాన్ ఉంటుంది. సో ఈ ఐకాన్ బదులు లైనెక్స్ లో అయితే మనకి D అంటే డైరెక్టరీ, అండ్ ఇక్కడ లోపల ఏం లేదు కాబట్టి లెట్ మీ గో టు సంథింగ్ etc. సో ఇక్కడ చూస్తే హైఫన్ అని ఉంది కదా, హైఫన్ అనేది వచ్చేసి ఫైల్ అన్నమాట. ఓకే, సో నేను 1 స్టెప్ బ్యాక్ రావాలి అంటే CD 2 dots, CD 2 dots, నేను 1 స్టెప్ బ్యాక్ రావచ్చు. ఓకే, CD 2 dots, 1 step back, just a back button. Okay, సో ఇది LS-L కొట్టినప్పుడు ఏమొస్తుంది, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో వస్తుంది, బిన్, బూట్, డెవ్. సో లాస్ట్ లో వేర్. ఓకే, సో లెంతీ ఫార్మాట్ ఇన్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్. సో నాకు రివర్స్ లో కావాలి అంటే LS-LR. సో ఇప్పుడు రివర్స్ లో వస్తుంది అన్నమాట. LS-LR, రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్.
ఓకే. సో అలానే మనకి మీరు చూస్తే ls-హెల్ప్ అని, సో ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి ls లో, బట్ మనకు అన్ని అవసరం లేదు. ఓకే, కొన్ని ఆప్షన్స్ సరిపోతాయి, బేసిక్ ఆప్షన్స్. సో దీంట్లో మనం ls-lt కొట్టాను అనుకోండి, ఇక్కడ టైమింగ్ ని బట్టి మనకి లేటెస్ట్ ఫైల్ అనేది టాప్ లో వచ్చింది. సో అదే నేను ls-ltr కొట్టాను అనుకోండి, సో ఓల్డ్ ఫైల్ అనేది ఫస్ట్ లో వస్తుంది. సో ఇలా టీ ఫర్ టైమింగ్ అనమాట. ఓకే, సో ls-lt కొట్టినప్పుడు లేటెస్ట్ ఫైల్ ఆన్ ద టాప్. ls-ltr, r అంటే రివర్స్, ఓల్డ్ ఫైల్స్ ఆర్ ఆన్ ద టాప్. సో ఇది వెరీ వెరీ బేసిక్ కమాండ్ అనమాట ls అనేది. సో నేను ls-la ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకు ఉండే హిడెన్ ఫోల్డర్స్, సో డాట్ అనేది హిడెన్, మీరు చూసుకుంటే మన ల్యాప్టాప్ లో కూడా మనకి హిడెన్ ఫోల్డర్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, సో మీ యూజర్ డైరెక్టరీలోకి వెళ్తే .aws, .cube ఇవన్నీ హిడెన్ ఫోల్డర్స్ అనమాట. ఓకే, సో ఈ హిడెన్ ఫోల్డర్స్ కూడా మనకి ఇక్కడ వస్తాయి. ఇట్ ఈస్ నథింగ్ బట్ ls-a ఈజ్ నథింగ్ బట్ ఆల్, లిస్ట్ ఆల్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఇంక్లూడింగ్ హిడెన్. ఓకే, సో నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను, రూట్ డైరెక్టరీలో ఉన్నాను. At any point of time, if I want to go to my home directory, just press cd. ఇప్పుడు మనం /home/ec2 user లో ఉంటాం. ఓకే, సో ఇది ls అనమాట, మనం డైలీ లైఫ్ లో యూజ్ చేసే కమాండ్, వెరీ సింపుల్. సో దాని తర్వాత CRUD అనేది చూద్దాం. ఈ CRUD అనేది మనకి సాఫ్ట్వేర్ లో ప్రతి చోట వినిపిస్తుంది. CRUD ఈజ్ నథింగ్ బట్, ప్లీజ్ టైప్. సో CRUD అంటే మీ అందరికి తెలిసే ఉంటది. యా, క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్. ఓకే, సో మనం ఎంటైర్ సాఫ్ట్వేర్ లో ప్రతి ఆపరేషన్ CRUD అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఫేస్బుక్ లో సైన్ అప్ అవుతున్నానంటే ఆపరేషన్ ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ, జస్ట్ సింపుల్ గా జనరల్ గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ నేను సైన్ అప్ కానీ కొట్టాను అంటే క్రియేట్ న్యూ అకౌంట్. సో ఏమవుతుందంటే ఇక్కడ నేను ఇచ్చిన డీటెయిల్స్ అన్ని ఫేస్బుక్ సర్వర్కి వెళ్ళి అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సో తర్వాత నేను లాగిన్ అయితే ఏమవుతుంది, లాగిన్ ఆపరేషన్, ఇక్కడ నేను ఇచ్చిన డీటెయిల్స్ అన్ని వెళ్ళి ఫేస్బుక్ సర్వర్లోని డేటాబేస్ తో కంపారిజన్ అయ్యి రీడ్ అవుతుంది. ఓకే, రీడ్ అయితే మీరు కరెక్ట్ క్రెడెన్షియల్స్ యూస్ చేశారనుకోండి, అది యూ విల్ గెట్ యువర్ ప్రొఫైల్. సో యు ఆర్ రీడింగ్ యువర్ ప్రొఫైల్. సో అలానే మీరు ఏదైనా పోస్ట్ చేశారనుకోండి, అది అగైన్ క్రియేట్ ఆపరేషన్ అవుతుంది. అండ్ మీరు ఏదైనా ఒక పోస్ట్ ని డిలీట్ చేశారనుకోండి, అది డిలీట్ ఆప్షన్ అవుతుంది. మీరు ఏదైనా మీ ప్రొఫైల్ ని అప్డేట్ చేశారనుకోండి, అది అప్డేట్ ఆపరేషన్ అవుతుంది. సో ఎంటైర్ సాఫ్ట్వేర్ లో మీరు ఏ టెక్నాలజీ తీసుకున్నా జరిగేది బ్యాక్గ్రౌండ్ లో CRUD అనమాట. మీరు అమెజాన్ లో ఆర్డర్ పెడతారు, అదేమవుతుంది, ఆర్డర్ క్రియేట్ అవుతుంది. మీరు ఏదైనా ఆర్డర్ని అప్డేట్ చేస్తారు, అప్డేట్ అవుతుంది. మీ ఆర్డర్ని డిలీట్ చేస్తారు, క్యాన్సిల్ చేస్తారు, అది డిలీట్ అవుతుంది. సో అలా ఎవ్రీవేర్ ఇట్ ఈస్ CRUD, ఏ టెక్నాలజీ తీసుకున్నారు. ఓకే, సో ఇప్పుడు మనం ఫైల్ ని ఎలా క్రియేట్ చేయాలి. సో ఫైల్ ని క్రియేట్ చేయాలి అంటే జస్ట్ ఉండే కమాండ్ సింపుల్ గా టచ్ అనమాట. సో టచ్ ఏం చేస్తుంది అంటే క్రియేట్స్ ఎ ఫైల్, ఇట్స్ అన్ ఎంప్టీ ఫైల్. సో మనం జనరల్ గా ఇక్కడ ఏం చేస్తాం, విండోస్ లో అయితే రైట్ క్లిక్ కొట్టి సో న్యూ ఫైల్ మీద క్లిక్ చేస్తాం, ఫైల్ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే వెరీ సింపుల్, ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ వెళ్ళి రైట్ క్లిక్ కొట్టి ఫైల్ క్రియేట్ అవ్వడం అనేది ఒక టైం టేకింగ్ ప్రాసెస్ కంపేర్ టు లైన్స్. సో అదే ఇక్కడ అనుకోండి, జస్ట్ టచ్ అండ్ శాంపుల్.
ఫైల్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు ls శాంపుల్ వచ్చింది, ls-l. ఓకే, సో దిస్ ఈస్ ఫైల్. హైఫన్ మీన్స్ ఫైల్ అన్నమాట. సో ఇది ఈసీ టు యూజర్ అనే పర్సన్ క్రియేట్ చేశాడు. ఇది ఈ డీటెయిల్స్ మళ్ళీ డిస్కస్ చేద్దాం. అండ్ ఫైల్ నేమ్ వచ్చేసి శాంపుల్ అనమాట. ఓకే, సో ఫైల్ క్రియేట్ చేయడానికి ఉండే కమాండ్ టచ్. అదే నేను ఫోల్డర్ క్రియేట్ చేయాలి అనుకోండి, mkdir. సో ఇక్కడ మనకు క్లియర్ గా అర్థమైపోతుంది మేక్ డైరెక్టరీ అని. సో మేక్ డైరెక్టరీ అనేది డైరెక్టరీని క్రియేట్ చేయడానికి. ఇప్పుడు నేను mkdir DevOps అని ఇచ్చాను అనుకోండి, సో ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది. మీరు ls-l చేసినప్పుడు మీకు క్లియర్ గా తెలుస్తుంది కలరింగ్ బట్టి, అండ్ ఇక్కడ D అని ఉంది కాబట్టి. ఓకే, సో ఇది క్రియేషన్. రీడ్ చేయాలంటే ఫస్ట్ దాంట్లో కొంచెం కంటెంట్ చేయాలి కదా. సో కంటెంట్, ఫర్ ఎగ్జాంపుల్ అప్డేట్ ఫైల్ విత్ కంటెంట్ అనుకోండి. సో నేను ఆ ఫైల్లో కంటెంట్ ఎంటర్ చేయాలి. సో కంటెంట్ ని ఎంటర్ చేయాలి అంటే cat > so this once again, is my voice clear or you are getting any echo? Okay, thank you so much. File name cat > file name అన్నమాట. సో ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం క్రియేట్ చేసిన ఫైల్ ఓపెన్ అయ్యి మనం కంటెంట్ ఎంటర్ చేయొచ్చు. సో క్యాట్ నేను శాంపుల్ అనే ఫైల్ ఓపెన్ చేస్తున్నాను. క్యాట్ శాంపుల్. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ కర్సర్ వచ్చింది కదా, ఇక్కడ మీరు ఎంటర్ చేయొచ్చు హాయ్ ఐ ఆమ్ లెర్నింగ్ DevOps. బట్ ఎలా సేవ్ చేయాలి? ఒక చిన్న ఎంటర్ ఇచ్చి Ctrl+D ప్రెస్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ఇది ఏం ఓపెన్ చేస్తుంది? ఫైల్ విల్ ఓపెన్, ఎంటర్ ద కంటెంట్ అండ్ ఎంటర్ ప్లస్ Ctrl+D. ఇప్పుడు మీ కంటెంట్ అనేది ఇక్కడ సేవ్ అవుతుంది. సో ఇప్పుడు నేను రీడ్ చేయాలంటే క్యాట్ శాంపుల్ హాయ్ ఐఎమ్ లెర్నింగ్ DevOps. సో మీ కంటెంట్ అనేది అక్కడ సేవ్ అయింది. సో రీడింగ్ వచ్చేసి ఆల్వేస్ క్యాట్ అండ్ ఫైల్ నేమ్. సో ఇప్పుడు నేను మళ్ళీ అదే ఎంటర్ చేస్తాను చూడండి, క్యాట్ శాంపుల్ అని ఇచ్చి హాయ్ ఐ ఆమ్ లెర్నింగ్ AWS అని ఇచ్చాను అనుకోండి, ఎంటర్ Ctrl+D. సో ఇప్పుడు మనం చూద్దాం. సో ఇదేం చేస్తుందంటే > ఆల్వేస్ రీప్లేసెస్ ద కంటెంట్. ఓకే, ఆల్వేస్ రీప్లేసెస్ ద కంటెంట్. $! ఇచ్చినప్పుడు అపెండ్స్ ద కంటెంట్, అంటే కంటెంట్ ని యాడ్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ క్యాట్ $! ఇచ్చి ఇప్పుడు నేను మళ్ళీ కంటెంట్ ఎంటర్ చేస్తాను అనుకోండి, హాయ్ ఐ ఆమ్ లెర్నింగ్ DevOps, ఎంటర్ Ctrl+D. సో ఇప్పుడు మీరు చూడండి కంటెంట్ అనేది అపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఇవన్నీ బేసిక్ కమాండ్స్. సో దీనిని మించి ఇంకొన్ని మనం యూజ్ చేస్తాం. సో ఇప్పుడు నేను రిమూవ్ చేయాలి, రిమూవ్ ఫైల్ అండ్ ఫోల్డర్. రిమూవ్ చేయాలంటే వెరీ సింపుల్, అగైన్ rm ఫైల్ నేమ్, rm శాంపుల్. ఓకే, రిమూవ్ అయిపోయింది. ls-l. ఓకే, సో క్యాట్ మళ్ళీ క్రియేట్ చేస్తున్నా, ఫైల్ వచ్చేసి టచ్ శాంపుల్ ls-l. ఓకే, ls-l.
సో ఇప్పుడు నేను చూడండి RMS అని ఇచ్చి నేను ఫుల్ గా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, ఫుల్ గా ఇలా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. లైనెక్స్ లో ఏంటంటే ఎస్ అని ఇచ్చి మీరు ట్యాబ్ ఇచ్చారంటే సో ఈ ఎస్ తో ఇక్కడ ఏమున్నాయని సెర్చ్ చేస్తుంది. ఇక్కడ ఎస్ తో ఒకే ఒకటి ఉంది, సో ఇట్ విల్ ఆటోమేటికల్లీ ఫిల్ దట్. ఓకే, సో RM తర్వాత ఎస్ ఇచ్చి ట్యాబ్ ఇచ్చాను అనుకోండి, ఎస్ఎం తర్వాత ఎస్ తర్వాత ట్యాబ్ ఇచ్చాను అనుకోండి, ఆటోమేటిక్ గా చేస్తుంది అనమాట. అలానే ఇప్పుడు నేను టచ్ శివకుమార్ అనే ఫైల్ నేమ్ క్రియేట్ చేశాను అనుకోండి. ఇప్పుడు RMS ఇస్తే వస్తుందా రాదా? ట్యాబ్ ఇస్తే RM స్పేస్ ట్యాబ్ ఇస్తే ఏమవుతుంది? జస్ట్ గెస్. 2 ఫైల్స్ ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్లీ లైనెక్స్ అనేది డిసైడ్ చేసుకోలేదు ఏ ఫైల్ చూపించాలి అని. నేను RM-S ఇస్తే నాకు రాదు, ఏ ఇచ్చి ట్యాబ్ ఇస్తే ఆబ్వియస్లీ వస్తుంది అనమాట. ఓకే, జస్ట్ సింపుల్ ఇన్ఫర్మేషన్ ఐ వాంట్ టు టెల్. మేబీ కొంతమందికి తెలియకపోవచ్చు, అందుకనే చెప్పాను. ఓకే, సో ఇప్పుడు ఫైల్ రిమూవ్ చేయడానికి అది. అండ్ ఇప్పుడు నేను CD డెవాప్స్ ఫోల్డర్ రిమూవ్ చేయాలి అంటే RM డైరెక్టరీ. సో RM డైరెక్టరీ ఇచ్చినప్పుడు ఫోల్డర్ నేమ్ మీరు ఇస్తే ఇక్కడ ఏమవుతుందంటే రిమూవ్స్ ఎంప్టీ డైరెక్టరీ. ఇప్పుడు నేను RM డైరెక్టరీ ఇచ్చి డెవాప్స్ ఇచ్చినప్పుడు డిలీట్ అయింది. ఓకే, సో నేను మళ్ళీ క్రియేట్ చేస్తున్నాను, మేక్ డైరెక్టరీ డెవాప్స్, అండ్ డెవాప్స్ లోకి నేను వెళ్ళాలి, LS space -L CD DevOps, entering into the DevOps folder. ఓకే, అండ్ ఇక్కడ నేను ఒక ఫైల్ ని క్రియేట్ చేస్తున్నాను, టచ్ session1 అనుకోండి. కమింగ్ 1 స్టెప్ బ్యాక్. సో ఇప్పుడు నేను ఈ DevOps ఫోల్డర్ ని RMDIR యూజ్ చేసి డిలీట్ చేయలేను. RMDIR అనేది ఓన్లీ ఎంప్టీ డైరెక్టరీస్ ని మాత్రమే డిలీట్ చేస్తుంది అనమాట. మనం RMDIR-F DevOps అని ఇవ్వచ్చు. ఓకే, సారీ, -F ఆప్షన్ లేదు ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు నేను డిలీట్ చేయాలి అంటే ఫోల్డర్ లోపల ఉండే ఫైల్స్ తో సహా RM-R DevOps అనమాట. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే R అంటే రికర్సివ్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఈ ఫోల్డర్ లోపల ఉండే ఫైల్, ఆ ఫోల్డర్ లోపల ఉండే ఫోల్డర్స్ మొత్తం ఎవ్రీథింగ్ డిలీట్ చేయండి. సో వాట్ ఈస్ దిస్ మీనింగ్ ఈస్ రికర్సివ్ అనమాట. రికర్సివ్ అంటే go inside every folder and delete everything అనమాట. ఇది రికర్సివ్ మీనింగ్. సో ఇవి బేసిక్ కమాండ్స్, ఫైల్స్ క్రియేట్ చేయడానికి, కంటెంట్ ఎంటర్ చేయడానికి, రీడ్ చేయడానికి, అండ్ దెన్ రిమూవ్ చేయడానికి. సో దాని తర్వాత బేసిక్ కమాండ్ వచ్చేసి కాపీ. సో ఇప్పుడు ఒక ఫైల్ ని నేను కాపీ చేయాలి. మనకు తెలుసు విండోస్ లో అయితే Ctrl+C అండ్ దెన్ Ctrl+V కాపీ పేస్ట్ కొడతాం. బట్ ఇక్కడ ఎలా కాపీ చేయడం, ఎలా ఫైల్స్ ని? సో కాపీ అంటే సింపుల్, అగైన్ CP కాపీ కమాండ్. సో మీరు ఏ ఫైల్ కాపీ చేయాలి, ఎక్కడ పేస్ట్ చేయాలి అనేది ఇంపార్టెంట్. సో మనం జనరల్ గా విండోస్ లో ఏం చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఫైల్ పైన Ctrl+C కొట్టి ఈ ఫోల్డర్ లోకి వెళ్ళి Ctrl+V కొడతాను. అంటే ఒక దగ్గర సోర్స్, ఒక దగ్గర డెస్టినేషన్. సో ఇక్కడ ఏంటంటే సేమ్ CP వేర్ ఈజ్ యువర్ సోర్స్ అండ్ వేర్ ఈజ్ యువర్ డెస్టినేషన్. ఓకే, సో నాకు జనరల్ గా CD/etc అనే ఫోల్డర్ లో ఒక ఫైల్ ఉంది, పాస్వర్డ్ అని. నేను LS-L పాస్వర్డ్ ఇచ్చాను అంటే ఆ ఫైల్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది చూడండి ఇక్కడ. సో ఈ ఫైల్ ని నేను అక్కడికి కాపీ చేయాలి. ఓకే, సో అది లొకేషన్ ఎక్కడ ఉంది? CP/రూట్ ఫోల్డర్ లో ETC డైరెక్టరీలో ఫైల్ నేమ్ వచ్చి పాస్వర్డ్ అని. సో నేను దీనిని కరెంట్ డైరెక్టరీలోకి చేయాలి అంటే
జస్ట్ ఇక్కడ ఇచ్చేసేయాలి. సో ఈ లొకేషన్ లో ఉండే ఫైల్ నేను ప్రెసెంట్ ఉండే డైరెక్టరీలోకి వచ్చేస్తుంది. మీరు ఏ నేమ్ ఇస్తే ఆ నేమ్తో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను పాస్వర్డ్ -1 ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు చూస్తే మీకు అక్కడ పాస్వర్డ్ -1 తోనే వస్తుంది. ఓకే, సో ఇదే మీరు విండోస్ లో చేయాలంటే ఒక ఫోల్డర్ లోకి వెళ్ళి Ctrl+C కొట్టి మళ్ళీ నెక్స్ట్ ఫోల్డర్ లోకి వచ్చి Ctrl+D కొట్టి మళ్ళీ రీనేమ్ చేయాల్సి వస్తుంది అక్కడ. సో లైనెక్స్ అనేది చాలా స్పీడ్ ఉంటుంది అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది. సో అది కాపీ. సో నేను మళ్ళీ DevOps అనే ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. సో ఈ శివకుమార్ అనే దాన్ని నేను DevOps లోకి చేయాలి అనుకుంటే సిపి శివకుమార్ ఫైల్ నేమ్ ఇక్కడే ఉంది కాబట్టి అండ్ DevOps ఫోల్డర్ ఇచ్చేయచ్చు. ఇప్పుడు DevOps ఫోల్డర్ లోకి వెళ్తే అక్కడ శివకుమార్ ఫైల్ నేమ్ ఉంటుంది. కమ్ వన్ స్టెప్ బ్యాక్. సో దట్ ఈస్ సిపి. అలానే మూవ్ చేయాలి అనుకోండి, కంప్లీట్లీ నేను మూవ్ చేయాలి, ఈ పాస్వర్డ్ అనే దాన్ని నేను మూవ్ చేయాలి అనుకున్నప్పుడు సో మీరు ఫోల్డర్స్ ని కూడా కాపీ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా, mkdir AWS అనే ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. cd AWS లోకి వెళ్ళి ఒక ఫైల్ ని క్రియేట్ చేద్దాం. టచ్ సంథింగ్ EC2 అనేది ఫైల్ వచ్చేసి. ఓకే, సో వన్ స్టెప్ బ్యాక్. ఇప్పుడు నాకు 2 ఫోల్డర్స్ ఉన్నాయి. సో నేను ఇప్పుడు AWS ఫోల్డర్ మొత్తాన్ని నేను తీసుకెళ్ళి DevOps లో కాపీ చేయాలి. సిపి AWS DevOps ఇచ్చాను అనుకోండి, ఏం జరుగుతుందో చూద్దాం. సో ఇక్కడ ఏం చేస్తుందంటే కాపీ కమాండ్ బై డిఫాల్ట్ ఓన్లీ ఫైల్స్ ని మాత్రమే కాపీ చేస్తాను, ఇది డైరెక్టరీ కాబట్టి నేను కాపీ చేయలేకపోతున్నా అని చెప్తుంది. ఈ కేస్ లో మనం ఏం చేస్తాం అంటే cp-r AWS DevOps. సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చెప్తున్నామంటే -r అంటే ఈజ్ నథింగ్ బట్ రికర్సివ్. సో ఇప్పుడు మనం DevOps ఫోల్డర్ లోకి వెళ్తే ఇక్కడ చూడండి ఫోల్డర్ మొత్తం ఇక్కడికి వచ్చేస్తుంది. సో -r అనేది లైనెక్స్ లో రికర్సివ్ అంటే ఎవ్రీథింగ్ ఇన్సైడ్ దట్ అని మీనింగ్. cd DevOps లోకి వెళ్ళి నేను రిమూవ్ చేస్తున్నా rm-r రికర్సివ్ AWS. ఓకే, సో అది అక్కడ రిమూవ్ అయిపోయింది. సో దట్ ఈస్ కాపీయింగ్ రికర్సివ్. మనకి మళ్ళీ కట్ అనేది ఒకటి. కట్ అనేది ఏం చేస్తాం మనం జనరల్లీ Ctrl+X అండ్ Ctrl+V చేస్తాం. సో ఇక్కడ కట్ అనేది జస్ట్ MV కమాండ్ అనమాట, మూవ్ అని. MV మీన్స్ మూవ్. సో నేను ఇప్పుడు ఈ పాస్వర్డ్ అనే ఫైల్ ని నేను AWS లోకి మూవ్ చేస్తాను. సో ఇప్పుడు మీరు AWS లోకి వెళ్తే కనిపిస్తుంది ఇక్కడ పాస్వర్డ్ వచ్చింది, బట్ ఇక్కడ అయితే కట్ అయిపోయింది. ఓకే, సో అలానే ఫైల్స్ ని కూడా మనం మూవ్ చేయొచ్చు. ఈ మూవ్ అనే దానిని రికర్సివ్లీ ఐఎమ్ మూవింగ్ టు DevOps. ఓకే, -r ఇక్కడ లేదు. సో దీంట్లోకి వెళ్తే మనకి AWS వచ్చింది. సారీ, మూవ్ లో -r లేదు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను కదా. సో ఇప్పుడు ఇలా ఇస్తే ఏం జరుగుతుంది, నేను శివకుమార్ అనేదాన్ని శివకుమార్ 1 అని ఇస్తుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది, నేను ఈ ఫోల్డర్ లో ఉండే ఫైల్ ని ఈ ఫోల్డర్ లోకి మూవ్ చేస్తున్నా బట్ విత్ డిఫరెంట్ నేమ్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ రీనేమ్ అనమాట. చూడండి ఇక్కడ ఇదే ఫైల్ ని ఇదే ఫోల్డర్ లో -1 యూజ్ చేశా,
అప్పుడు ఈ ఆపరేషన్ అనేది ఎలా యూజ్ అవుతుందంటే రీనేమ్ లాగా యూజ్ అవుతుంది. ఓకే, విత్ ఇన్ ద సేమ్ ఫోల్డర్ if you use move command, it works as rename. Okay, so this will rename the file from Sivakumar to Sivakumar 1 అన్నమాట. ఎందుకంటే నేను అదే ఫోల్డర్ లో కట్ చేసి అదే ఫోల్డర్ లో పేస్ట్ చేస్తున్నా, బట్ విత్ డిఫరెంట్ నేమ్ దట్ ఈస్ నథింగ్ బట్ రీనేమ్ అనమాట. ఓకే, సో ఈ ఎంవి కమాండ్ అనేది మూవ్మెంట్ కోసమే కాదు, రీనేమ్ కోసం కూడా మనం యూస్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈస్ copy and cut commands in Linux. So one step back. సో మనకి నేను ఒక ఫైల్ ని కాపీ చేస్తున్నా, సిపి ఈటీసీ పాస్వర్డ్, ఈ ఫోల్డర్ లోకి పాస్వర్డ్ అనే నేమ్ తో కాపీ చేస్తున్నా. మనకి ఫైల్ నేమ్ పాస్వర్డ్ అనేది అయితే వచ్చింది ఫైల్ అనేది. సో ఇక్కడ కంటెంట్ రీడ్ చేయాలంటే క్యాట్ పాస్వర్డ్. సో ఈ పాస్వర్డ్ ఫైల్ అనేది ఏంటంటే యూజర్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో దీని గురించి మనం డీటెయిల్ గా డిస్కస్ చేస్తాం యూజర్ మేనేజ్మెంట్ లో. సో ఇప్పుడు చూడండి, ఇది కంటెంట్, క్యాట్ పాస్వర్డ్ అనే దాంట్లో ఇది కంటెంట్. ఒక నిమిషం, బోల్డ్ ఆప్షన్ చూస్తాను. ఓకే, సో ఇది మనకి కంటెంట్, నేను క్యాట్ చేశాను. సో ఇప్పుడు నేను దీంట్లో సెర్చ్ చేయాలనుకుంటున్నా ఏదైనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మీరు, నేను ఫైల్ అనే దాంతో సెర్చ్ చేసినప్పుడు చూడండి అన్ని ఆటోమేటిక్ గా హైలైట్ అవుతున్నాయి Notepad++ లో. సో అదన్నీ ఇక్కడ ఎలా హైలైట్ చేయాలి అంటే క్యాట్, సారీ, కమాండ్ నేమ్ ఇస్ grep అనమాట. grep కమాండ్ సింటాక్స్ ఏంటంటే grep to find and which file, ఏ ఫైల్లో మీరు సెర్చ్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ నేను grep bin అనే వర్డ్ ని సెర్చ్ చేయాలనుకుంటున్నాను పాస్వర్డ్ అనే ఫైల్లో. సో అప్పుడు చూడండి, బిన్ అనేది ఎక్కడైతే ఉందో ఆ లైన్స్ మొత్తం మనకి ఆటోమేటిక్ గా ఇక్కడ వచ్చేసాయి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే పాస్వర్డ్ అనే దాంట్లోకి కొత్త కంటెంట్ ని ఎంటర్ చేస్తున్నా, సింబల్. ఇక్కడ వచ్చేసి DevOps అని, ఇంకా DevOps అని. సో ఇలా ఎంటర్ చేశాను అనుకోండి, ఎంటర్ Ctrl+D. సో ఇప్పుడు క్యాట్ పాస్వర్డ్ చేస్తే నేను చేసిన కొత్త కంటెంట్ ఇక్కడ వచ్చింది. సో ఇప్పుడు నేను DevOps అనే వర్డ్ ని సెర్చ్ చేయాలి, grep DevOps password. సో ఐ గాట్ ఇట్. ఇట్ మీన్స్ DevOps అనే పదం ఈ ఫైల్లో ఉంది. నేను grep DevOps పాస్వర్డ్ ఇచ్చాను అనుకోండి, రావట్లేదు. సో ఇట్ మీన్స్ ఇట్ ఈస్ కేస్ సెన్సిటివ్. సో లైనక్స్ అనేది కేస్ సెన్సిటివ్ బై డిఫాల్ట్, కేస్ సెన్సిటివ్. సో అప్పుడు ఏమవుతుంది, DevOps అండ్ DevOps. సో లైనక్స్ దీన్ని డిఫరెంట్ గా ట్రీట్ చేస్తుంది. సో ఇలా డిఫరెంట్ గా ట్రీట్ చేయొద్దు నాకు కొంచెం అంటే, అప్పుడు మీరు ఏం చేయాలంటే grep -i అని ఇచ్చారంటే అప్పుడు అది కేస్ ఇన్సెన్సిటివ్ లాగా చూసుకొని మీకు ఎంట్రీస్ అనేది ఇస్తుంది అన్నమాట.
మీరు ఒక ఫైల్లో ఒక పర్సన్ ఉన్నాడా లేదా అని సెర్చ్ చేస్తారు. సో అలా సెర్చ్ చేయాల్సి వచ్చినప్పుడు మీకు ఎగ్జాక్ట్లీ తెలియదు అక్కడ కేస్ అనేది ఎలా ఇచ్చారు, క్యాపిటల్స్ ఇచ్చారు, లో ఇచ్చారు. అలాంటప్పుడు మనం గ్రెప్ హైఫన్ ఐ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది, పైపింగ్ అనేది. పైపింగ్ అనేది వెరీ సింపుల్ కాన్సెప్ట్, బట్ పవర్ఫుల్ కాన్సెప్ట్ ఇన్ లైనక్స్. సో మనందరికీ తెలుసు కదా పైప్స్ అనేవి. పైప్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తాం మనం? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పైప్. ఇది ఇంకొక పైప్. సో ఇప్పుడు పైప్ 1 ఇది. సో పైప్ 1 కంటూ ఒక ఇన్పుట్ ఉంది. అండ్ ఇది పైప్ 1 అవుట్పుట్ అనమాట. సో ఈ పైప్ 1 అవుట్పుట్ అనేది పైప్ 2 ఇన్పుట్ గా వర్క్ అవుతుంది. అంతే కదా. సో ఇక్కడ ఈ పైప్ 1 అవుట్పుట్ అనేది పైప్ 2 యొక్క ఇన్పుట్ గా మనకి వర్క్ అవుతుంది. సో సిమిలర్లీ పైప్ 2 అవుట్పుట్ అనేది ఆబ్వియస్లీ పైప్ 3 ఇన్పుట్ గా వర్క్ అవుతుంది. సో ఇప్పుడు నేను క్యాట్ పాస్వర్డ్ అని ఇస్తున్నాను. దీనికి పైప్ సింబల్ వచ్చేసి లైనక్స్ లో ఇది షిఫ్ట్ బటన్, ఎంటర్ బటన్ పైన ఉంటుంది. ఇప్పుడు నేను గ్రెప్ హైఫన్ ఐ డెవాప్స్ అని ఇచ్చాను అనుకోండి. సో అప్పుడు ఏమవుతుందంటే దీని అవుట్పుట్ ఉంది కదా, ఈ కమాండ్ కి ఇన్పుట్ లాగా వర్క్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ పైపింగ్. సో దిస్ ఈస్ పైపింగ్. One command output will become input to another command. ఓకే, సో ఇప్పుడు మీరు ఇంకా ఫైల్ నేమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా మనకి అవుట్పుట్ అనేది ఇక్కడ నుంచి వస్తుంది. క్యాట్ పాస్వర్డ్ నుంచి వచ్చి దీనికి పాస్ అవుతుంది అనమాట ఇన్పుట్ లాగా. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ పైపింగ్. సో మీరు ఫైల్ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. సో జనరల్లీ మనం పైప్స్ అనేవి ఎక్కువ యూజ్ చేస్తుంటాం లైనక్స్. సో ఇక్కడ తర్వాత మనం wget వర్సెస్ కర్ల్ అనేది చూద్దాం. ఇప్పుడు గిట్హబ్ ఉంది. సో దీంట్లో మనకి ఇక్కడ కొన్ని ఫైల్స్ ఉన్నాయి. సో ఈ ఫైల్ నేను డౌన్లోడ్ చేయాలి అనుకోండి. సో అప్పుడు జనరల్లీ మన సాఫ్ట్వేర్స్ డౌన్లోడ్ చేస్తుంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మన గిట్ బ్యాష్ ఉంది. ఈ గిట్ బ్యాష్ ని నేను డౌన్లోడ్ చేయాలి. సో డౌన్లోడ్ ఫర్ విండోస్ కొట్టినప్పుడు ఇక్కడ వస్తుంది చూసారా, మీరు 64 బిట్ అని కొడితే ఇక్కడ మనకు ఒక ఫైల్ అనేది వస్తుంది. సో ఇది మనకి యూఆర్ఎల్. ఇక్కడికి వెళ్తే మీరు డౌన్లోడ్స్ లోకి వెళ్తే ఇది మనకి యూఆర్ఎల్ అనమాట. సో యూఆర్ఎల్ ని మనం కాపీ చేయాలి ఫస్ట్. కాపీ లింక్ అడ్రస్. నో, సో ఇది సరిగా రావట్లేదు. ఆర్ దిస్ వన్.
కాపీ లింక్ అడ్రస్. సో ఇది చూడండి, ఇది మనకి ఫైల్ .exe అనేది. సో దిస్ ఈస్ ద లింక్. నేను లైనెక్స్ లో డౌన్లోడ్ చేయాలి అనుకుంటే అప్పుడు ఏం చేయాలి? కమాండ్ వచ్చేసి wget, గెట్ ఫ్రమ్ వెబ్ అనమాట, వెబ్ గెట్. ఇలా ఇచ్చినప్పుడు నాకు ఫైల్ అనేది లైనెక్స్ లో డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ యూజర్ ఇంటర్ఫేస్ ఉండదు కాబట్టి ఫుల్ ఫైల్ తీసుకోవాలి. ls-l కొట్టినప్పుడు చూడండి మనకి ఫైల్ అనేది డౌన్లోడ్ అయింది. సో wget అనే కమాండ్ మనం ఫైల్ డౌన్లోడ్ కోసం యూజ్ చేస్తాం. సేమ్ కర్ల్ అనే కమాండ్ జనరల్ గా బాగా హెవీగా యూజ్ చేస్తాం. డౌన్లోడ్స్ ద కంటెంట్ డైరెక్ట్లీ అంటూ టర్మినల్ జనరల్. అండ్ ఇంకా చాలా యూసేజ్ ఉంది, అది ఆటోమేటిక్ గా మనకి వస్తుంది. సో ఇప్పుడు నేను ఈ కంటెంట్ ని రా అని కొట్టినప్పుడు ఈ కంటెంట్, ఇది యాక్చువల్ టెక్స్ట్ కంటెంట్, రా అని క్లిక్ చేసిన తర్వాత సో కర్ల్ అనే దాన్ని జనరల్ గా డౌన్లోడ్స్ ద టెక్స్ట్ కంటెంట్ డైరెక్ట్లీ అంటూ ద టర్మినల్. సో దీనికోసం మనం యూజ్ చేస్తాం. అండ్ వేరే పర్పస్ కూడా ఉంది, అది స్లోగా మనం తెలుసుకుందాం. వెరీ స్లో. ఓకే, సో నో ప్రాబ్లం. సో ఇది అనుకోండి, ఇక్కడ రావట్లేదు, ఇది యుఆర్ఎల్. సో ఈ కంటెంట్ మనకి రావాలి డైరెక్ట్లీ టెర్మినల్ పైన అంటే సో మనం కర్ల్ యూజ్ చేస్తాం. కంటెంట్ అంతా మనకి ఇక్కడికి వచ్చేసింది. ఓకే, సో కర్ల్ అనేది టెర్మినల్ లోకి కంటెంట్ ని మనకి డైరెక్ట్ గా చూపిస్తుంది. wget అనేది డౌన్లోడ్ చేస్తుంది. ఇప్పుడు నేను ఇదే కమాండ్ కి నేను wget ఇచ్చాను అనుకోండి, wget అండ్ URL ఇస్తే సో మనకి ఏమొస్తుంది? ఇక్కడ కంటెంట్ అనేది ఫైల్ గా డౌన్లోడ్ అయ్యింది. అదే కర్ల్ ఇస్తే డైరెక్ట్ డౌన్లోడ్ అవ్వదు, మనకి టెర్మినల్ పైన డైరెక్ట్ గా చూపిస్తుంది. ఓకే, సో అలా. సో దిస్ ఇస్ నథింగ్ బట్ wget అండ్ కర్ల్. సో కర్ల్ అనేది మనం హెవీగా యూజ్ చేస్తాం, అది ఆటోమేటిక్ గా మనకి అర్థమవుతుంది. సో దీని తర్వాత ఆప్షన్స్ వచ్చేసి జనరలీ కట్ అండ్ awk కమాండ్. సో ఇవి చాలా ఇంపార్టెంట్, డైలీ లైఫ్ లో యూజ్ చేస్తాం అండ్ స్క్రిప్టింగ్ లో కూడా హెవీగా యూజ్ చేస్తాం. సో జనరల్లీ ఇది ప్రతి టెక్నాలజీలో ఉండే కాన్సెప్టే. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి ఒక పెద్ద యూఆర్ఎల్ ఉంది. సో దీన్ని నేను కట్ చేయాలి. సో ఎలా కట్ చేయాలి అంటే జనరల్లీ డీలిమిటర్ అంటాం. డీలిమిటర్ అంటే బై మీనింగ్ ఇట్ సెల్ఫ్ మీరు ఒక బేస్ తీసుకొని దాన్ని కట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఇక్కడ కోలన్ అనేది తీసుకున్నప్పుడు ఇక్కడ 2 పార్ట్స్ గా డివైడ్ అవుతుంది. కోలన్ కి ముందు ఉండే పార్ట్ ఒకటి, కోలన్ కి తర్వాత ఉండే పార్ట్ ఒకటి. ఓకే, అది ఒక డీలిమిటర్. అదే ఇప్పుడు నేను డీలిమిటర్ ని స్లాష్ తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఎన్ని వస్తాయి మనకి? https అనేది ఒకటి వస్తుంది, ఈ 2 స్లాష్ మధ్యలో ఎంటీ, దాని తర్వాత ఈ స్లాష్ కి మధ్యలో github.com, అండ్ దాని తర్వాత ఈ స్లాష్ కి మధ్యలో DAWS76. సో ఇప్పుడు నేను ఏంటంటే ఈ ఎంటైర్ ఇదొక టెక్స్ట్ ని నేను కట్ చేయాలనుకుంటున్నా బేస్డ్ ఆన్ సమ్ డీలిమిటర్, దట్ ఈస్ నథింగ్ బట్ ఈ స్లాష్. ఇలా చేస్తూ వచ్చినప్పుడు మనకి అన్ని వస్తాయి. సో దీని సింటాక్స్ ఏంటంటే జనరల్లీ కట్ -d, వాట్ ఈస్ ద డీలిమిటర్? సో -d మీన్స్ డీలిమిటర్ స్లాష్
స్లాష్ మనం జనరల్ గా ఏది కావాలి మనకి, దట్ ఈస్ నథింగ్ బట్ -F1 అంటే ఫ్రాగ్మెంట్స్. సో డీలిమిటర్ చేసినప్పుడు మనకి ఫ్రాగ్మెంట్స్ వస్తాయి. వి గెట్ ఫ్రాగ్మెంట్స్. F1 అని కొడితే ఫస్ట్ వస్తుంది, F2 అని కొడితే సెకండ్ వస్తుంది, అలా వస్తుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని ఏంటంటే జనరల్లీ ఎకో అనేది ఒక కమాండ్ ఏదైనా ప్రింట్ చేయడానికి. ఎకో హాయ్ అని ఇచ్చినప్పుడు హాయ్ వస్తుంది, ఎకో హలో వరల్డ్ ఇచ్చినప్పుడు హలో వరల్డ్ అనే కంటెంట్ ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎకో ఇది ఇస్తాను, ఆబ్వియస్లీ అదే ప్రింట్ అవుతుంది. ఎకో తర్వాత మనం ఏది ఇస్తే అదే ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీనికి పైప్ ఇచ్చి, పైప్ ఈస్ నథింగ్ బట్ అవుట్పుట్ టు, సో దిస్ వన్ అవుట్పుట్ టు, ఇది అవుట్పుట్ వస్తుంది మనకి. సో ఏమొస్తుంది, సేమ్ టెక్స్ట్ వస్తుంది. నేను దీన్ని కట్ కమాండ్ కి ఇన్పుట్ గా ఇస్తున్నా. పైప్ అంటే కట్ -d డీలిమిటర్ యూజింగ్ /-f F1 అని ఇచ్చా అనుకోండి. చూడండి మనకి ఏమొచ్చింది, ఫస్ట్ ఫ్రాగ్మెంట్ వచ్చింది. F2 ఇచ్చాను, నథింగ్, బికాస్ ఈ స్లాష్ కి మధ్యలో ఏం లేదు. అలానే F3 ఇచ్చాను, సో github.com. సో అప్పుడు మనకి దిస్ ఇస్ 1 4, ఇది 5, ఇది 6, ఇది 7, ఇది 8 అన్నమాట. ఇప్పుడు నేను F8 ఇచ్చానంటే నాకు లాస్ట్ అనేది వస్తుంది. సో ఇదేంటంటే జనరల్లీ మనకి స్క్రిప్టింగ్ లో యూజ్ అవుతుంది. స్క్రిప్టింగ్ లో ఎలా యూజ్ అవుతుంది, నేను ఇది ఇచ్చాను wget అనేది. సో ఇలా ఇచ్చినప్పుడు ఫైల్ నేమ్ అనేది ఎలా వస్తుంది మనకి, ఇక్కడ చూస్తే మీరు ఆబ్వియస్లీ ఈ session-01.txt అనేది వస్తుంది. సో అది ఎలా మనం తీసుకోవాలి అంటే ఈ కట్ కమాండ్ యూజ్ చేసుకొని తీసుకోవాలి. సో జనరల్ ఇంటర్వ్యూస్ లో అడుగుతారు కట్ కమాండ్ అనేది. కట్ కమాండ్ ని మనం ఏదైనా ఒక డీలిమిటర్ సెట్ చేసుకొని ఫ్రాగ్మెంట్స్ గా ఒక టెక్స్ట్ ని డివైడ్ చేయడానికి యూజ్ చేస్తాం. We will use cut command to divide into fragments based on a particular delimiter. So it is our wish to select which one as delimiter. సో నేను ఇప్పుడు దీన్ని డీలిమిటర్ మారుస్తా. ఎకో 5 కట్ -d ఫర్ డీలిమిటర్. నాకు ఇప్పుడు కోలన్ అనేది డీలిమిటర్ గా కావాలి. -F1 -F2. ఇప్పుడు కోలన్ తర్వాత ఏదైతే ఉందో మొత్తం వస్తుంది. ఓకే, సో ఇలా మనం కట్ కమాండ్ అనేది యూజ్ చేస్తాం. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, కట్ అండ్ AWK. సో కొంచెం ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ లో కొత్త వాళ్ళకైతే కొంచెం లిటిల్ బిట్ టఫ్ అనిపించవచ్చు, బట్ సింపుల్ అయిపోతుంది మనం యూజ్ చేసే కొద్ది. సో ఆబ్వియస్లీ మనం యూజ్ చేస్తాం. సో దీన్నే మనం AWK కమాండ్ కూడా యూజ్ చేసి చేయొచ్చు. AWK ఇక్కడ -f అనేది ఫ్రాగ్మెంట్. సో ఫ్రాగ్మెంట్ అనేది వచ్చేసి స్లాష్, ఏంటంటే ఒక చిన్న సింటాక్స్ ఉంటుంది, ఇలా సింగిల్ కోట్స్ లో ప్రింట్ అనేది ఇచ్చి మనం $1f అనేది ఇస్తే ఫస్ట్ ఫ్రాగ్మెంట్ వస్తుంది. ఇక్కడ చూడండి నేను లెక్క పెట్టుకోవాలి, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఇలా లెక్క పెట్టుకొని నేను లాస్ట్ ఉండే ఫైల్ ని తెచ్చుకోవాలి. బట్ AWK కమాండ్ లో ఒక అడ్వాంటేజ్ ఉంది. అడ్వాంటేజ్ ఏంటంటే అగైన్ సేమ్ ఎకో AWK -f ఫర్ ఫ్రాగ్మెంట్ స్లాష్, ఈ చిన్న సింటాక్స్ అనేది ఆటోమేటిక్గా అగైన్ we will get it through practice. ప్రింట్, మనం ప్రింట్ చేయమని అడుగుతున్నాం 1f, సో $1f. ఓకే, సో మనకి ఫస్ట్ ఫ్రాగ్మెంట్ వచ్చింది. అలానే సెకండ్ కావాలి, అలానే థర్డ్ కావాలి.
సో నాకు లాస్ట్ కావాలి, బట్ నాకు లెక్క పెట్టుకునే అంత టైం లేదు. ఇదైతే చిన్నది. అలానే ఒకవేళ 1000 ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనకు లెక్క పెట్టుకోవడానికి కష్టం కాబట్టి సో మనం జస్ట్ ఎన్ అనేది ఇస్తాం, ఆటోమేటిక్గా లాస్ట్ అనేది వస్తుంది. ఓకే, సో దీన్నే మీరు $n అని ఇచ్చినప్పుడు మనకి లాస్ట్ ఫ్రాగ్మెంట్ అనేది వస్తుంది. ఓకే, సో ఇది ఏడబ్ల్యూకే. సో ఏడబ్ల్యూకే కమాండ్ కి ఇంకొక యూజ్ కూడా ఉంది ఇక్కడ. జనరలీ ఇప్పుడు మనకి ఎక్సెల్ చూసుకున్నాం. ఎక్సెల్లో ఇక్కడ రోస్ అండ్ కాలమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన నేము, మన ఫోన్ నెంబర్ అనుకోండి. సో జాయిన్ డెవాప్స్, ఇక్కడ 6281936079. సో ఇక్కడ సమ్ రమేష్, హిస్ నెంబర్ ఇస్ 87945612 సంథింగ్ లైక్ దిస్. నాకు ఫోన్ నెంబర్స్ అన్నీ కావాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, ఇలా కాపీ చేస్తాం. బట్ ఇదే మనం లైనెక్స్ లో ఏడబ్ల్యూకే కమాండ్ యూస్ చేసి ఎలా చేస్తాం. సేమ్ మనకి ఇక్కడ పాస్వర్డ్ అనేది ఉంది కదా, క్యాట్ పాస్వర్డ్ ఇచ్చినప్పుడు ఇక్కడ చూస్తే మీకు ఇది ఒక రో, ఇది రూట్ అనేది యూజర్ నేమ్, బిన్ అనేది యూజర్ నేమ్, డిమిన్ అనేది యూజర్ నేమ్, ఈసీ2 యూజర్ అనేది ఒక యూజర్ నేమ్. ఇక్కడ ఏంటంటే మనకి ఈ కోలన్ ముందు ఉండేదంతా యూజర్ నేమ్ అనమాట. ఇది ఒక సిఎస్వి ఫైల్ లాగా. ఓకే, సో ఇప్పుడు నాకు యూజర్ నేమ్స్ అన్నీ రావాలి అనుకున్నప్పుడు నేనేం చేస్తాను, క్యాట్ పాస్వర్డ్ ఏడబ్ల్యూకే -f కోలన్ సేమ్ ప్రింట్ $1f. చూడండి నాకు యూజర్ నేమ్స్ అన్నీ వచ్చాయి. సో ఇవి మనం ప్రెసెంట్ లైనెక్స్ సర్వర్ లో ఉండే యూజర్ నేమ్స్. అఫ్ కోర్స్ ఇవి మనం ఎంటర్ చేసామనుకోండి. సో ఇలా అనమాట. సో ఏడబ్ల్యూకే కమాండ్ ఏం చేస్తుంది అంటే కాలం వైజ్ డేటాని డివైడ్ చేస్తుంది. ఇప్పుడు అలానే నాకు సెకండ్ ఫ్రాగ్మెంట్ కావాలి, థర్డ్ ఫ్రాగ్మెంట్ కావాలి, లాస్ట్ ఫ్రాగ్మెంట్ కావాలి. ఓకే, ఇలా అనమాట. సో ఏడబ్ల్యూకే కమాండ్ ఈజ్ used to divide the data based on columns. Okay, సో ఇది ఏడబ్ల్యూకే కమాండ్ యొక్క యూసేజ్. సో ఇప్పటి వరకు మనం చాలా బేసిక్ కమాండ్స్ నేర్చుకున్నాం. జనరల్లీ ఫస్ట్ యూ నేమ్ తో స్టార్ట్ చేసాం, తర్వాత ఎల్ఎస్ కమాండ్ నేర్చుకున్నాం, క్యాట్ కమాండ్ నేర్చుకున్నాం, కాపీ కమాండ్ నేర్చుకున్నాం, మూవ్ కమాండ్ నేర్చుకున్నాం, గ్రెప్ కమాండ్ నేర్చుకున్నాం, అండ్ దెన్ కట్ ఏడబ్ల్యూకే. సో ఇలా. సో లైనెక్స్ అనేది ఒక చాలా అంటే చాలా కమాండ్స్ ఉంటాయి. ప్రతి కమాండ్ ని మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు, బట్ కమాండ్ ని యూజ్ చేసే ఆ పద్ధతి మనం నేర్చుకోవాలన్నమాట. సో మనకి ఎప్పుడైనా కమాండ్ అవసరం అయినప్పుడు మనం ఆటోమేటిక్ గా గూగుల్లో సెర్చ్ చేసుకొని చేసుకోవచ్చు, అంతే తప్ప ప్రతి కమాండ్ గుర్తుపెట్టుకోవాలని కాదు. సో ఇవి ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే ఇవి మనం డైలీ లైఫ్ లో యూజ్ చేస్తాం కాబట్టి. ఓకే, అండ్ ఇంకొక కమాండ్ ఉంది హెడ్ అండ్ టెయిల్ అని. సో నేమ్ బట్టే మనకు అర్థమైపోతుంది. చూడండి, ఇప్పుడు హెడ్ పాస్వర్డ్ అని ఇచ్చా అనుకోండి. సో ఇదేం చేస్తుందంటే హెడ్ ఫైల్ నేమ్ ఇచ్చినప్పుడు ఫస్ట్ 10 లైన్స్ ని ప్రింట్ చేస్తుంది. సిమిలర్లీ టెయిల్ ఫైల్ నేమ్ ఇచ్చినప్పుడు లాస్ట్ 10 లైన్స్ ని ప్రింట్ చేస్తుంది. ఓకే, నేను టెయిల్ పాస్వర్డ్ ఇచ్చినప్పుడు లాస్ట్ 10 లైన్స్ అనేది వస్తాయి.
నాకు ఇట్లా 10 కాదు, నాకు కొన్ని స్పెసిఫిక్ గా కావాలి అన్నప్పుడు నేను head-n నెంబర్ ఫస్ట్ లైన్ చాలు. I'll get 1 lines, 2 lines. సో ఇదే నేను మన అవుట్ పైప్స్ యూస్ చేసి కూడా చేయొచ్చు. క్యాట్ పాస్వర్డ్ pipe head-n 3 lines. Okay, I'm getting first 3 lines అన్నమాట. సో సిమిలర్లీ tail -n వచ్చినప్పుడు మనకి లాస్ట్ 3 lines వస్తాయి. సారీ. సో ఈ కమాండ్స్ కూడా జనరల్లీ మనం యూస్ చేస్తుంటాం అప్పుడప్పుడు. సో దీస్ ఆర్ ద బేసిక్ కమాండ్స్. సో ఇప్పటి వరకు మనం ఏం చూసామంటే జస్ట్ ఎంటర్ చేయడం క్యాట్ కమాండ్ ద్వారా. బట్ ఇప్పుడు నాకు కొంచెం అడ్వాన్స్డ్ ఆప్షన్స్ కావాలి. ఇప్పుడు చూడండి, నేను సెర్చ్ చేయాలి ఇన్స్టెన్స్ అనేది ఎక్కడెక్కడ ఉంది, ఆ లిస్ట్ అనేది ఎక్కడెక్కడ ఉంది అనేది సెర్చ్ చేయాలి. సో నేను జనరల్ ఏం చేస్తాను, Ctrl+F కొడతాను, ఫైండ్ నెక్స్ట్ అని చెప్పి ఇలా సెర్చ్ చేస్తాను. ఇలాంటి ఆప్షన్స్ ఎలా మనకి? సో ఇక్కడ ఎడిటర్స్ అనేది కాన్సెప్ట్ ఉంది. ఎడిటర్స్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. దీంట్లో మనం డైలీ యూజ్ చేసే ఎడిటర్ VIM ఎడిటర్, విజువల్లీ ఇంప్రూవ్డ్ ఎడిటర్ అన్నమాట. దీని మీనింగ్. సో ఎడిటర్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఇప్పుడు మనం చేస్తున్న ఈ సింపుల్ క్యాట్ ద్వారా కంటెంట్ ని ఎంటర్ చేయడం కుదురుతుంది, కానీ కంటెంట్ ని డిలీట్ చేయడం, ఫైల్ లోపలికి వెళ్ళి సెర్చ్ చేయడం అవన్నీ కుదరదు ఇక్కడ. ఓకే, సో దానికంటూ మనకి ఎడిటర్ కావాలి. ఇక్కడ మనకు ఉండే ఎడిటర్ ఏంటి, Notepad++ అనేది ఒక ఎడిటర్. సో దీంట్లో అన్ని రకాల ఫీచర్స్ ఉంటాయి. మనకి ఫైండ్ చేయొచ్చు, రీప్లేస్ చేయొచ్చు, మార్క్ చేయొచ్చు, ఇలా ఎవ్రీథింగ్ ఉంది. ఫ్రంట్ నుంచి సెర్చ్ చేయొచ్చు, బ్యాక్ నుంచి సెర్చ్ చేయొచ్చు. ఇలాంటి ఎడిటర్ మనకి లైనక్స్ లో ఉంది. దట్ ఈస్ నథింగ్ బట్ VIM ఎడిటర్. సో దీన్ని చెప్పే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం, ఒక 5 minutes. ఎందుకంటే 1.5 hours కంటిన్యూస్ గా వినడం కూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కాబట్టి ఒక 5 minutes బ్రేక్ తీసుకొని 8:20కి మనం వద్దాం. ప్రెసెంట్ నేను మ్యూట్ లోకి వెళ్ళి రికార్డింగ్ పాస్ చేస్తున్నాను. విల్ గెట్ బ్యాక్ at 8:20 and we'll discuss VIM editor. Okay, let's take a break for 5 minutes. Can drink water. Hi, we are back. సో ఇప్పటి వరకు మనం యూస్ చేసిన క్యాట్ కమాండ్ లో జస్ట్ కంటెంట్ ఎంటర్ చేసాం తప్ప మనకి కంటెంట్ డిలీట్ చేయడం, కంటెంట్ ని రీప్లేస్ చేయడం ఆప్షన్ అనేది రాలేదు. సో VIM ఎడిటర్ అనేది మనం డైలీ వర్క్ లో యూస్ చేస్తాం. దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ VIM ఎడిటర్ లో మనకి 3 మోడ్స్ ఉంటాయి. సో దీన్ని మనం ఎస్కేప్ మోడ్ అంటాం. సో దీన్ని వచ్చేసి కోలన్ మోడ్ ఆర్ కమాండ్ మోడ్. కోలన్ ఆర్ కమాండ్ మోడ్. సో దీన్ని ఇన్సర్ట్ మోడ్ అంటాం. ఓకే, సో మనం ఫైల్ ఓపెన్ చేసినప్పుడు మనకు వచ్చేది ఎస్కేప్ మోడ్. ఫర్ ఎగ్జాంపుల్ స్టక్ అయింది. సో స్టక్ అయింది కాబట్టి మళ్ళీ ఓపెన్ చేస్తాం గిట్ బ్యాష్.
ssh-i DevOps 76 EAWS 76 s.pem ec2-user @IP address. IP అడ్రస్ అనేది ఎప్పుడు పబ్లిక్ తీసుకోవాలి. సో ఇప్పుడు సింటాక్స్ వచ్చేసి వెరీ సింపుల్, VIM అండ్ దెన్ ఫైల్ నేమ్. సో మనకి పాస్వర్డ్ అనే ఫైల్ ఉంది, నేను VIM పాస్వర్డ్ అని ఇస్తున్నా. ఫైల్ ఓపెన్ అయింది. ఫైల్ ఓపెన్ అయినప్పుడు బై డిఫాల్ట్ we will get ఎస్కేప్ మోడ్ అనమాట. ఓకే, ఈ ఎస్కేప్ మోడ్ లోంచి కమాండ్ మోడ్ లోకి రావాలి అంటే, ఆ కోలన్ మోడ్ లోకి రావాలి అంటే we have to press just colon. ఓకే, సో కోలన్ ప్రెస్ చేస్తే మీరు కమాండ్ మోడ్ లోకి కానీ కోలన్ లోకి వస్తారు జనరలీ మనం. సో కోలన్ అనేది ప్రెస్ చేసాం. సో నౌ వీఆర్ ఇన్ కోలన్ మోడ్. సో ఈ కోలన్ మోడ్ లోంచి నేను తిరిగి ఎస్కేప్ మోడ్ లోకి వెళ్ళాలి అంటే I just need to press escape అనమాట. ఎస్కేప్ మోడ్ లోకి వెళ్ళాలంటే ఎస్కేప్ ప్రెస్ చేయాలి. ఎస్కేప్ మోడ్ నుంచి కోలన్ మోడ్ లోకి వెళ్ళాలంటే కోలన్ ప్రెస్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు నేను చూడండి కోలన్ కింద చూస్తే మీకు లెఫ్ట్ సైడ్ లో కోలన్ కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఎస్కేప్ ప్రెస్ చేస్తున్నాను. నౌ ఐఎమ్ ఇన్ ఎస్కేప్ మోడ్. ఇక్కడ రైట్ సైడ్ చూడండి, రైట్ సైడ్ బాటమ్. ఇక్కడ నేను కర్సర్ పైకి కిందికి మూవ్ చేసే కొద్దీ నేను ఏ లైన్ లో ఉన్నాను, ఏ నెంబర్ లో, ఏ లైన్, ఏ క్యారెక్టర్ నెంబర్ లో ఉన్నాను అనేది మనకి క్లియర్ గా తెలుస్తుంది. చూడండి ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ ఏ లైన్ లో ఉన్నాను, ఆ లైన్ లో ఏ క్యారెక్టర్ దగ్గర ఉన్నాను. సో ఇదంతా మనకి ఎస్కేప్ మోడ్ లో క్లియర్లీ కనిపిస్తుంటుంది. ఇప్పుడు నేను ఎస్కేప్ మోడ్ లో నుంచి ఇన్సర్ట్ మోడ్ లోకి వెళ్ళాలి అంటే అగైన్ సింపుల్, ఐ నీడ్ టు ప్రెస్ I అనమాట. ఇన్సర్ట్ మోడ్ లోకి వెళ్ళాలంటే I ప్రెస్ చేయాలి. మళ్ళీ ఇన్సర్ట్ మోడ్ లోంచి ఎస్కేప్ మోడ్ లోకి వెళ్ళాలి అంటే ఐ నీడ్ టు ప్రెస్ ఎస్కేప్. దట్స్ ఇట్, చాలా సింపుల్ ఇది. ఇప్పుడు నేను ఎస్కేప్ మోడ్ లో ఉన్నా. ఇన్సర్ట్ మోడ్ లోకి వెళ్ళాలి అంటే I ప్రెస్ చేస్తుంది. యూ కెన్ సీ లెఫ్ట్ సైడ్ బాటమ్ ఇట్ ఈస్ ఇన్ ఇన్సర్ట్ మోడ్. నేను మళ్ళీ ఎస్కేప్ మోడ్ లోకి వెళ్ళాలి అంటే ఐ నీడ్ టు ప్రెస్ ఎస్కేప్. ఓకే, బట్ డైరెక్ట్ గా కోలన్ మోడ్ లో నుంచి ఇన్సర్ట్ మోడ్ లోకి, ఆర్ ఇన్సర్ట్ మోడ్ లోంచి కోలన్ మోడ్ లోకి వెళ్ళలేదు. ఓకే, మీరు కోలన్ మోడ్ లో ఉన్నారు, ఇన్సర్ట్ మోడ్ లోకి వెళ్ళాలి. సో ఇది ఏ మోడ్ ప్రెసెంట్, ప్లీజ్ టైప్ ఇన్ ద చాట్. ఇప్పుడు నేను ఏ మోడ్ లో ఉన్నాను, ఎస్ ఎస్కేప్ మోడ్ లో ఉన్నాను. కోలన్ మోడ్ లోకి వెళ్ళాలి అంటే కోలన్ ప్రెస్ చేశారు. మీకు క్లియర్లీ తెలుస్తుంది లెఫ్ట్ సైడ్ ఏ మోడ్ లో ఉన్నారా. ఏమీ లేకపోతే ఎస్కేప్ మోడ్. ఇప్పుడు నేను కోలన్ మోడ్ లో ఉన్నాను. కోలన్ మోడ్ లోంచి ఇన్సర్ట్ మోడ్ లోకి వెళ్ళాలి అంటే డైరెక్ట్లీ నాట్ పాసిబుల్. సో ఫస్ట్ మనం ఎస్కేప్ మోడ్ లోకి వెళ్ళాలి. సో ఐఎమ్ ప్రెసింగ్ ఎస్కేప్. నౌ ఐ నీడ్ టు ప్రెస్ I. నౌ ఐఎమ్ ఇన్ ఇన్సర్ట్ మోడ్. ఓకే, ఎస్ కరెక్ట్. సో ఇప్పుడు మనం చూద్దాం ఎలా చేద్దాం ఆపరేషన్స్ అని. ఇప్పుడు నేను ఫైల్ ఓపెన్ చేశాను. ఫైల్ ఓపెన్ చేశాను అంటే ఫస్ట్ మనం కోలన్ మోడ్ ఆప్షన్స్ చూద్దాం. కోలన్ మోడ్ ఆర్ కమాండ్ మోడ్. సో ఆప్షన్స్ అన్ని ఇక్కడే ఉంటాయి యాక్చువల్లీ కోలన్ కమాండ్ మోడ్ లో. ఇప్పుడు నేను ఫైల్ ఓపెన్ చేశాను, ఫైల్ లోంచి బయటికి రావాలి. సో ఇక్కడ మనకి కోలన్ మోడ్ లో కోలన్ Q. సో దిస్ విల్ quit the file. ఓకే,
colon Q and enter. So I came out of the file. Again, one more time. VIM password. I am in escape mode. If I want to come out, I need to go to colon mode, Q for quit, and then enter. Okay. సో ఇప్పుడు నేను లోపల ఏదైనా ఎంటర్ చేయాలి టెక్స్ట్ విఐఎం పాస్వర్డ్ ఎంటర్ చేయాలి అంటే మనకుండే మోడ్ ఏంటి టైప్ ఇన్ ద చాట్ ప్లీజ్ ఎస్ ఇన్సర్ట్ మోడ్ ఇప్పుడు నేను 11th లైన్ ఫస్ట్ క్యారెక్టర్ దగ్గర ఉన్నా నేను ఇప్పుడు సెకండ్ లైన్ లో ఇన్సర్ట్ చేయాలి గో టు సెకండ్ లైన్ ప్రెస్ ఐ now you got the insert mode you can write anything hello I am learning VIM editor okay now I need to save this file ante manakunde option colon mode lo colon write and quit సో ఇప్పుడు నేను ఇన్సర్ట్ మోడ్ లో ఉన్నా నేను ఇన్సర్ట్ మోడ్ లోంచి కోలన్ మోడ్ లోకి వచ్చి కమాండ్ చేయాలి సో ఫస్ట్ ఐ నీడ్ టు ప్రెస్ ఎస్కేప్ కోలన్ WQ అండ్ ఎంటర్ ఇప్పుడు మీరు చూసారంటే ఫైల్ మీరు రాసిన కంటెంట్ ఇక్కడ ఉంది ఓకే సో దిస్ ఇస్ ద బేసిక్ ఆప్షన్స్ వీఆర్ డూయింగ్ అండ్ VIM పాస్వర్డ్ సో నేను మళ్ళీ రాస్తున్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళి బై మిస్టేక్ నేను స్పెల్లింగ్ తప్పు రాశాను ఆర్ సంథింగ్ ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళి బై మిస్టేక్ ఏదో కంటెంట్ ఎంటర్ చేశాను సో నౌ ఐ డోంట్ వాంట్ టు సేవ్ దిస్ కంటెంట్ అప్పుడు నేనేం చేయాలి అంటే ఇలా ఇచ్చినప్పుడు ఇక్కడ ఏం చేస్తుంది ఒక ఎర్రర్ వస్తుంది సో మీరు సంథింగ్ ఏదో కంటెంట్ ఎంటర్ చేశారు అలా క్విట్ అవ్వడానికి లేదు అప్పుడు మీరు కోలన్ Q అండ్ ఎక్స్క్లమేటరీ సో ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఫోర్స్ అనమాట సో మీరు చేసిన పిచ్ కంటెంట్ ఎంటర్ అవ్వకుండా అది ఎగ్జిట్ అయిపోతుంది క్యాట్ పాస్వర్డ్ చేసినప్పుడు ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూడండి సో మనం చేసిన ఆ కంటెంట్ బై మిస్టేక్ మనం ఎంటర్ చేసిన కంటెంట్ యాడ్ అవ్వకుండా ఎక్స్క్లమేటరీ అనేది ఫోర్స్ అనమాట ఫోర్స్ క్విట్ అనమాట colon Q don't save just quit ఓకే సో ఇవి మనం జనరల్లీ డైలీ లైఫ్ లో యూజ్ చేసే సినారియోస్ ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి VIM పాస్వర్డ్ 1 అని ఇచ్చాను అనుకోండి ఫైల్ అంది అక్కడ అవైలబుల్ లేదు ఫైల్ అవైలబుల్ లేనప్పుడు ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా ఇది క్రియేట్ చేస్తుంది ఓకే అప్పుడు మనం ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళి హాయ్ ఐ క్రియేటెడ్ దిస్ ఫైల్ మీరు కంటెంట్ రైట్ చేసి ఎస్కేప్ మోడ్ కోలన్ మోడ్ WQ ఎంటర్ సో ఇప్పుడు సారీ క్యాట్ పాస్వర్డ్ ఐఫన్ ఇప్పుడు క్రియేట్ అవుతుంది ఓకే సో మీరు VIM ఫైల్ నేమ్ ఇచ్చినప్పుడు ఉంటే ఓపెన్ చేస్తుంది లేకపోతే క్రియేట్ చేస్తుంది అనమాట సో ఇంకొన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ VIM పాస్వర్డ్ ఇక్కడ నాకు నెంబర్స్ కనిపించాలి అనుకోండి కోలన్ సెట్ NU నెంబర్స్ డిస్ప్లే చేస్తుంది కోలన్ సెట్ NU
అలానే నాకు నెంబర్స్ అవసరం లేదు అనుకోండి, కోలన్ సెట్ నో NU. నో NU. ఇప్పుడు నేను సెర్చ్ చేయాలి టెక్స్ట్ ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మీరు, నేను సెర్చ్ చేయొచ్చు. సర్వర్ అనేదాన్నో ఆర్ ఇన్స్టెన్స్ అనేదాన్నో కమాండ్ అనేదాన్ని సెర్చ్ చేయొచ్చు. ఫైండ్ ఇలా మొత్తం అన్ని అకరెన్సెస్ సెర్చ్ చేయొచ్చు. నాకు ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి బ్యాక్వర్డ్ డైరెక్షన్ నుంచి సెర్చ్ చేయొచ్చు, ఆర్ ఫ్రంట్ డైరెక్షన్ నుంచి అయినా సెర్చ్ చేయొచ్చు. సో ఇవే ఆప్షన్స్ మనకి ఇక్కడ కూడా ఉంటాయి. సో ఈ ఆప్షన్స్ ఏంటంటే ఇక్కడ కోలన్ స్లాష్ ఇచ్చినప్పుడు సెర్చ్ ఫ్రమ్ టాప్, కోలన్ క్వశ్చన్ మార్క్ ఇచ్చినప్పుడు వాట్ టు ఫైండ్, వాట్ టు సెర్చ్. సెర్చ్ ఫ్రమ్ బాటమ్ అన్నమాట. ఓకే, సో ఇలా. సో విఏఎం పాస్వర్డ్ అనే చిన్న ఫైల్, నేను ఇంకొక ఫైల్ ని కాపీ చేస్తా. ETC SSH config. జస్ట్ ఫైల్, 1 సెకండ్, పెద్ద ఫైల్ తీసుకుందాం. config లొకేషన్. ఓకే, ఇది నేను ఒక ఫైల్ ని కాపీ చేస్తున్నా. దీనికి సూడో ఇవ్వాలి, ఎందుకంటే అది సూడో పర్మిషన్ అన్నమాట. ఈ పర్మిషన్స్ గురించి మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో ఒక ఫైల్ ని నేను ఒక లొకేషన్ లోంచి, ఇది ఒక పెద్ద ఫైల్ అన్నమాట, జస్ట్ ఫర్ ప్రాక్టీస్ పర్పస్ కాన్ఫిగర్ ఇక్కడ చేశాను, కాపీ చేశాను. దీనికి సూడో ఇవ్వాలి, ఎందుకంటే కాపీ చేయడానికి యాక్సెస్ ఉండదు మనకి. అండ్ దీనికి కొన్ని పర్మిషన్స్ చేంజ్ చేయాలి. సో ఇది కూడా ఏంటంటే మనం డిస్కస్ చేద్దాం. sudo chown ec2 user ec2 user sshd config. sudo అనేది రూట్ యాక్సెస్ కోసం యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం నార్మల్ యూజర్ కదా, సో నాకు ఒక కమాండ్ కి నాకు రూట్ యాక్సెస్ కావాలి అన్నప్పుడు నేను sudo యూజ్ చేస్తాను అనమాట. ముందు chown అంటే చేంజ్ ఓనర్షిప్. దీని గురించి మనం చాలా డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం, బట్ ఫర్ టైం బీయింగ్. సో చూడండి, ఇప్పుడు EC2 యూజర్ పైకి ఫైల్ వచ్చేసింది అనమాట. పర్మిషన్స్ జస్ట్ ఫైల్ పర్మిషన్స్ అంతే. విండోస్ లో కూడా ఉంది మనకి ఇది. సో ఇప్పుడు నేను vim sshd config ఓపెన్ చేశాను. ఇది చాలా పెద్ద ఫైల్. నేను ఒకటేసారి బ్యాక్ వెళ్ళాలి అంటే, బాటమ్కి వెళ్ళాలి అంటే కోలన్ మోడ్లో, ఎస్కేప్ మోడ్లో Shift+G ఇచ్చాను అనుకోండి, గో టు బాటమ్. ఇది ఎస్కేప్ మోడ్. ఇప్పుడు నేను Shift+G ఇచ్చాను, డైరెక్ట్ గా బాటమ్కి వెళ్ళిపోయాను. సో ఇది 140 లైన్స్ ఉంది, ఫైన్. కొన్ని లైన్స్ మనకి 2000 3000 లైన్స్ ఉంటాయి. అప్పుడు మనం పై నుంచి మెల్లమెల్లగా కిందికి రాలేం, కాబట్టి డైరెక్ట్లీ Shift+G విల్ టేక్ యస్ టు బాటమ్. అలానే నేను పైకి వెళ్ళాలి అనుకున్నప్పుడు మీరు G అనే కీని 2 times ప్రెస్ చేస్తే టేక్స్ టు టాప్. సో ఇప్పుడు నేను బాటమ్ లో ఉన్నా, GG ప్రెస్ చేసినప్పుడు డైరెక్ట్లీ టాప్ వెళ్ళిపోయాను. ఓకే, so this is escape mode. Now I want to search something. Okay, :password అనేది సెర్చ్ చేస్తున్నాం లేదా. ఓకే, :bin అనేది సెర్చ్ చేస్తున్నాం. చూడండి మనకి హైలైట్ అయిపోయింది. ఇప్పుడు మీరు N బటన్ ప్రెస్ చేయొచ్చు, నెక్స్ట్ అని. నెక్స్ట్ చూడండి,
సెర్చ్ హిట్ బాటమ్ అంటే ఇది టాప్ లోంచి సెర్చ్ చేసుకుంటూ వస్తుంది. అలానే బాటమ్ నుంచి సెర్చ్ చేసుకుంటూ రావాలి అంటే కోలన్ క్వశ్చన్ మార్క్ బిన్ అనే వర్డ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అయిపోయింది. సెర్చ్ హిట్ టాప్ కంటిన్యూయింగ్ బాటమ్ అంటే ఇది బ్యాక్ నుంచి మనకి సెర్చ్ చేసింది అన్నట్లు. సో ఎందుకు ఇది అంటే మనకు కొన్నిసార్లు తెలుస్తుంది మనం వెతకాల్సిన వర్డ్ అనేది చాలా డౌన్ లో ఉంది అన్నప్పుడు మనం ఆబ్వియస్లీ క్వశ్చన్ మార్క్ అనేది యూజ్ చేస్తాం. మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు, నథింగ్ మ్యాటర్. జస్ట్ ఉందా లేదా అని సెర్చ్ చేసుకోవడానికి ఇలా అనమాట. మనం సెర్చ్ చేసుకొని ఆ లైన్ లో ఒకవేళ ఉంది అనుకున్నప్పుడు మనం చేంజెస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో దిస్ ఈస్ ద సెర్చ్ ఆప్షన్. యు ఎంటర్. ఓకే, సో సెర్చ్ ఆప్షన్ అయిపోయిన తర్వాత what else we have? నేను ఫైండ్ అవుట్ చేసి రీప్లేస్ చేయాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. ఇప్పుడు రీప్లేస్ చేయాలంటే మనకు నోట్ప్యాడ్ ప్లస్ ప్లస్ లో ఏంటి, కంట్రోల్ F లో రీప్లేస్ అనే ఆప్షన్ ఉంది. బట్ ఇక్కడ ఎలా రీప్లేస్ చేయాలి, నేను VIM పాస్వర్డ్ అనేది యూజ్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి, ఇందాక నేను సెర్చ్ చేసిన వర్డ్ ఉంది కదా బిన్ అనేది, అది ఆటోమేటిక్ గా హైలైట్ అయిపోయింది. సో అప్పుడు ఏం చేయాలంటే కోలన్ సెట్ NOH నో హైలైట్, కోలన్ సెట్ NOH అన్నోన్ ఆప్షన్, కోలన్ సారీ. సో ఇప్పుడు చూడండి, నేను బై మిస్టేక్ ఒక కంటెంట్ ని ఎంటర్ చేశాను ఇక్కడ. నాకు ఇంతకుముందు ఏముందో తెలియదు. సో అప్పుడు నేను ఎస్కేప్ కోడ్ నోకి వచ్చి యూ ప్రెస్ చేశానంటే అండు. యూ ఈస్ నథింగ్ బట్ అండు. చూడండి, ఇప్పుడు నేను ఇంకొకసారి చూపిస్తా ఇది. దీనికి మళ్ళీ వద్దాం. సో నేను ఇన్సర్ట్ మోడ్ లోకి వెళ్ళి బై మిస్టేక్ ఏదో సంథింగ్ చేసేసా, నాకు ఏం చేశానో నాకు తెలియదు. బట్ ఐ వాంట్ టు మేక్ ఇట్ అండు. కమ్ టు ఎస్కేప్ మోడ్, జస్ట్ ప్రెస్ యూ. ఓకే, యూ అనేది అండు. సో ఇప్పుడు నేను దీన్ని హైలైట్ తీసేయాలి. సెట్ నో హైలైట్ అనేది వర్క్ అవ్వాలి యాక్చువల్లీ. ఓకే, నో ప్రాబ్లం, యూ కెన్ ఆల్వేస్ సెర్చ్ నో హైలైట్ VIM. NOHL సెర్చ్. సో ఇది కూడా యూజ్ అవ్వాలి, బట్ నో ప్రాబ్లం. NOH. సో సెట్ అనేది అవసరం లేదు, 2 times గా యూజ్ చేయొచ్చు. డైరెక్ట్లీ ఇట్లయినా యూజ్ చేయొచ్చు, ఆర్ సెట్ నో HL సెర్చ్ అని యూజ్ చేయొచ్చు, మన ఇష్టం. సో ఇప్పుడు అది పోయింది. జస్ట్ రాస్తున్నా ఇక్కడ కోలన్ NOH క్లియర్స్ లాస్ట్ సెర్చ్ హైలైట్. సో నో వరీస్, మీకు ఎప్పుడైనా గుర్తు లేకపోయినా ఆల్వేస్ సెర్చ్ ఫర్ గూగుల్, అంతే. అది ఎవరికి గుర్తుండదు. సో ఇప్పుడు ఐ మీన్ ఎస్కేప్ మోడ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, నాకు ఇక్కడ బిన్ అనే ఉంది కదా, ఈ బిన్ అనే వర్డ్ ని నాకు బిన్ -1 అని రావాలి. సో ఐ వాంట్ టు రీప్లేస్ ద కంటెంట్. రీప్లేస్ ద కంటెంట్ ఆర్ వర్డ్. సో ఎలా చేస్తాం? సో సింపుల్, కోలన్ S ఫర్ సబ్స్టిట్యూట్, వర్డ్ టు ఫైండ్, స్లాష్ వర్డ్ టు రీప్లేస్, అంతే. సో ఈ ఫస్ట్ లో కొంచెం కొత్తగా ఉంటుంది, బట్ జనరల్లీ మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ చాలా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, నేను నా కర్సర్ ఎక్కడుందో చూడండి, 7th లైన్ దగ్గర ఉంది. నేను కోలన్
ఎస్ పిన్ స్లాష్ పిన్ -1. ఏమైంది ఇది? నా కర్సర్ ఎక్కడైతే ఉందో ఆ లైన్ లో ఉండే వర్డ్ రీప్లేస్ చేసింది. రీప్లేస్ ద వర్డ్ వేర్ యువర్ కర్సర్. ఓకే, సో అదే ఇప్పుడు నేను జనరల్లీ మళ్ళీ కోలన్ మోడ్లోకి వచ్చేసి NOH ఇచ్చేసి నేను ఇప్పుడు ఫస్ట్ లైన్లోకి వెళ్తున్నాను. రూట్ అనే దాన్ని నేను క్యాపిటల్ రూట్స్తో ఇవ్వాలి. కోలన్ ఎస్ స్లాష్ రూట్ స్లాష్ రూట్. సో ఇప్పుడు ఏమైంది? ఆ లైన్లో ఉండే ఫస్ట్ ఎంట్రీ మాత్రమే మనకి రీప్లేస్ అయింది. సో దిస్ విల్ రీప్లేస్ ఓన్లీ ఫస్ట్ అక్కరెన్స్ ఇన్ దట్ లైన్. బట్ నాకేం కావాలి అంటే మొత్తం కావాలి. అలాంటప్పుడు కోలన్ ఎస్ స్లాష్ రూట్, చూడండి ఆటోమేటిక్గా హైలైట్ అవుతుంది సెర్చ్ చేసినప్పుడు, స్లాష్ క్యాపిటల్ రూట్ స్లాష్ G అనమాట. స్లాష్ G అంటే గ్లోబల్ ఎవ్రీథింగ్ అని. సో నా కర్సర్ ఉండే లైన్లో ఫస్ట్ స్మాల్ రూట్ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేసి క్యాపిటల్ రూట్తో చేసి G ఇస్తే ఎవ్రీథింగ్ అయిపోతుంది. ఓకే, అది. సో పర్టికులర్ లైన్ మీకు కావాలి అంటే సెకండ్ లైన్లో ఇలా ఇవ్వచ్చు 2S. సో ఇప్పుడు ఏమవుతుంది? సెకండ్ లైన్లో ఉండే కంటెంట్ వెళ్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ లైన్లో నాకు హలో అని ఉంది, దాన్ని నేను హాయ్తో రీప్లేస్ చేయాలి. 2S స్లాష్ హలో, దీన్ని నేను హాయ్తో రీప్లేస్ చేస్తాను. స్లాష్ G ఇస్తే ఆ లైన్లో ఎన్ని హలోలు ఉంటాయో అన్ని హాయ్తో రీప్లేస్ అవుతాయి. ఓకే, గాట్ ఇట్? సో ఇప్పుడు నాకు ఇంకొక రిక్వైర్మెంట్, ఈ ఎంటైర్ ఫైల్లో ఉండే అన్ని ఒకేసారి రీప్లేస్ అవ్వాలి. ఓకే, సో ఎస్బిన్ అనే పదం ఎక్కడైతే ఉందో ఈ ఎంటైర్ ఫైల్లో మొత్తం అన్ని ఒకేసారి నాకు క్యాపిటల్ ఎస్బిన్తో రీప్లేస్ అవ్వాలి. కోలన్ %S, ఇట్ మీన్స్ ఆల్ అకరెన్సెస్ ఎస్బిన్ అనే పదం చూడండి ఆటోమేటిక్గా హైలైట్ అయింది. నాకు ఎస్ క్యాపిటల్ బిన్తో స్లాష్ G ఎవ్రీథింగ్. ఓకే, సో అన్ని ఎస్బిన్లు అనేవి రీప్లేస్ అయిపోయినాయి. కోలన్ %S స్లాష్ G ఆల్ అకరెన్సెస్. సేమ్ ఆప్షన్స్ అనమాట. ఇక్కడ మీకు Notepad++ లో ఏమైతే ఉన్నాయో చూడండి, రీప్లేస్ ఆల్ ఉంది, రీప్లేస్ ఉంది, ఫైండ్ ఉంది. సో ఇవే ఆప్షన్స్ అన్ని మనకి లైనక్స్ VM ఎడిటర్ లో ఉన్నాయి. ఓకే, %S స్లాష్ వర్డ్ రీప్లేస్ స్లాష్ G ఎవ్రీథింగ్ రీప్లేస్ అయిపోతుంది. ఓకే, సో ఇది మనకి కోలన్ మోడ్ లో ఉండే మనం డైలీ యూజ్ చేసే ఆప్షన్స్. అలానే ఎస్కేప్ మోడ్ లో చూసాం అండు. అండ్ ఇక్కడ నేను ఇప్పుడు ఏదేదో చేశాను కదా, సో ఇదంతా నాకు సేవ్ అవ్వకూడదు అంటే ఎస్కేప్ మోడ్ లోకి వచ్చి అండు యూ ప్రెస్ చేస్తే అయిపోతుంది. సో ఈ లైన్ వచ్చే వరకు మొత్తం అండు అయిపోయింది. సో అలా నేను ఈ లైన్ ని కాపీ చేయాలి. ఫస్ట్ లైన్ ని వై అని ప్రెస్ చేశానంటే Y బటన్ 2 times కాపీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని పేస్ట్ చేయాలి. DD అని కొడితే పేస్ట్ అయిపోతుంది. సారీ, DD అని కొడితే కట్ అవుతుంది. సారీ, వన్స్ అగైన్ ప్రెస్సింగ్ యూ అండు Y కాపీ, P ఫర్ పేస్ట్ అనమాట. చూడండి, మీరు P కొట్టే కొద్దీ ఆ లైన్ పేస్ట్ అవుతుంది.
ఓకే, సో యూ కొట్టే కొద్దీ అది అండూ అవుతుంది. సో ఫస్ట్ లైన్ లో నేను కర్సర్ ఉంది, వై అని 2 times ప్రెస్ చేశాను, ఇట్ ఈస్ కాపీ. అండ్ నేను ఇప్పుడు వచ్చేసి 10p అని ఇచ్చా, 10 times కాపీ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ YY ఈస్ ఫర్ కాపీ. P అనేది ప్రెస్ చేస్తే పేస్ట్ అవుతుంది. అలానే 10p అని ఎంటర్ చేశాను అనుకోండి, 10 times పేస్ట్ అవుతుంది. ఓకే, సో ఇది టోటల్ ఇన్సర్ట్ మోడ్ అంటే జస్ట్ ఇన్సర్ట్ కోసమే వాడతాం. సో ఇది ఎడిటర్ అన్నమాట, ఇది చాలా యూస్ చేస్తాం అండ్ చాలా అవసరం. సో ఇది ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో, సో మీరు వెళ్ళి ఇప్పుడు ఒక మీడియం ఆర్టికల్ కానీ రాశారంటే సో మీకు దీనిపైన ఒక క్లారిటీ వస్తుంది. సో ఇలా వెళ్ళండి, మీడియంలోకి వెళ్ళండి, medium.com, మీడియంలోకి వెళ్ళి జస్ట్ సైన్ అప్ అయిపోయి ఇలా ఒక ఆర్టికల్ రాయండి. విఐఎం ఎడిటర్, టైటిల్ వచ్చేసి విఐఎం ఎడిటర్ ఇన్ లైనెక్స్. ఇలా చేసి ఇలాంటి డయాగ్రామ్ ఒకటి మీరు ప్రిపేర్ చేసుకొని draw.ioలో ఆ డయాగ్రామ్ అక్కడ పేస్ట్ చేసి ఎన్ని మోడ్స్ ఉంటాయి, ఓపెన్ చేసినప్పుడు ఏ మోడ్లోకి వెళ్తాం, ఏ మోడ్లోంచి ఏ మోడ్లోకి వెళ్ళాలి, అక్కడ ఉండే మినిమం ఆప్షన్స్ ఏంటి, వీటన్నిటిని మీరు ఒక ఆర్టికల్ లాగా రాశారంటే ఇది ఫస్ట్ టైం మీకు చేస్తున్నప్పుడు మీకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, సో ఎవరైతే క్లాసెస్ అటెండ్ అవుతూ కొన్ని టాపిక్స్ మనకి వీక్ ఉంది అనిపించినప్పుడు ఇలా మీరు ఆర్టికల్స్ రాశారు అంటే మీకు ఆ టాపిక్ పైన స్ట్రాంగ్ అయిపోతారు. So we'll stop till here today and we'll discuss few questions. సో ఈరోజు ఈవినింగ్ నుంచి డెడికేటెడ్ క్యూఏ సెషన్ ఉంటుంది 7:30కి. మీరందరూ సేమ్ లింక్ యూస్ చేసుకొని జాయిన్ అవ్వచ్చు. సురేష్ కుమార్, యూ హ్యావ్ సమ్ క్వశ్చన్? సరే, యాక్చువల్గా డెమోలో అప్పుడు అడుగుదాం అనుకున్నాను, క్వశ్చన్ కుదరలేదు. అది మీరు మైక్రో సర్వీసెస్ అది చెప్తారు కదండి, బట్ ఓన్లీ మైక్రో సర్వీస్ డిప్లాయ్మెంట్ అయినా, లేకపోతే మైక్రో సర్వీస్ కి బ్యాక్ ఎండ్ డేటాబేస్ ఉంటుంది ప్లస్ ఫ్రంట్ ఎండ్ కూడా యూఐ ఉంటుంది కదండి, అవి కూడా చూపిస్తారండి? అవి ఎలా కమ్యూనికేట్ అవుతుంది, ఇంటిగ్రేషన్ ఎలా అవుతుందని? అవి చూపిస్తేనే కదా మనకి వెబ్సైట్ వర్క్ అవుతుంది. ఓకే ఓకే, దెన్ ఇట్స్ గుడ్ అండి. రెండవది వచ్చేసి నిన్న క్లాస్లో మీరు SSH కీజన్ చేసినప్పుడు ప్రైవేట్ ఫైల్ ని .com తోటి రీనేమ్ చేశారండి, అది మ్యాండేటరీ ఏం కాదు కదండి? మ్యాండేటరీ ఏం కాదు, జస్ట్ ఫర్ అవర్ రిఫరెన్స్ అంతే. ఓకే ఓకే, నేను అది లేకుండా అది చేస్తే కనెక్ట్ అయిపోయింది. రెండోది, ఇప్పుడు మీరు సెర్చ్ చేస్తున్నప్పుడు ఫార్వర్డ్ / సెర్చ్ అని వర్డ్ పెట్టినప్పుడు హైలైట్ అవుతున్నాయి కదా, నాకు హైలైట్ అవ్వడం లేదండి. మీరు ఉబుంటూ ఇచ్చేస్తున్నాను నేను. ఉబుంటూ యూస్ చేస్తారా? మేబీ దాంట్లో హైలైట్ అవ్వదేమో, నాకు తెలియదు. ఒకసారి నేను చూస్తలేను అటైతే, రెడ్ హెడ్ అది కూడా. ఈరోజు ఈవినింగ్ 7:30కా లేకపోతే 8:30కా సార్ అది క్యూఏ సెషన్? 7:30. 7:30కి. లింక్ ఎక్కడ? సేమ్ లింక్, ఇదే లింక్ యూస్ చేసుకొని జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఇది ఓకే, సెషన్ లింక్ ఉపయోగించి. ఓకే, ఓకే ఓకే, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అలాట్. బై. మోస్ట్ వెల్కమ్.